బ్రిటన్ మ్యూజియం లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు కూడా ప్రపంచంలో ఎక్కడో ఒక దగ్గర నుంచి దొబ్బుకొని వచ్చింది. అదే దొంగతనం చేసి తీసుకొచ్చింది. అవునా 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 ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది భయ్య, కేర్ఫుల్ గా వినండి. ఫస్ట్ ది షాజహాన్ వైన్ కప్. 1648 లో వైట్ స్టోన్ తో తయారు చేసిన ఈ కప్ ఒక మేకతల ఆకారంలో ఉంటుంది. ఇది మొఘల్ ఆర్టిస్ట్ చేసిన రేర్ కప్. షాజహాన్ ఈ కప్ లోనే వైన్ తాగేవారు. ఇప్పుడు ఇది లండన్ లో విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం లో ఉంది. నెక్స్ట్ ఈజిప్ట్ రొసెట్టా స్టోన్. ఈ స్టోన్ కంప్లీట్ గా బ్లాక్ కలర్ లో ఉంటుంది. దీని మీద ఒక్క విషయం 3 డిఫరెంట్ లాంగ్వేజెస్ లో రాసి ఉంటుంది. ఈ స్టోన్ వల్లనే సైంటిస్టులకి పాత ఈజిప్ట్ లాంగ్వేజ్ చదవటం వచ్చింది. లేకపోతే ఇప్పటి వరకు ఈజిప్ట్ హిస్టరీని డీకోడ్ చేయలేకపోయే వాళ్ళం. 1801 లో ఈజిప్ట్ నుంచి తీసుకొచ్చిన ఈ స్టోన్ ఇప్పుడు బ్రిటన్ మ్యూజియం లో ఉంది. అండ్ ప్రపంచంలో చాలా మంది ఈ మ్యూజియం కి కేవలం ఈ స్టోన్ ని చూడడానికి మాత్రమే వచ్చేవాళ్ళు. నెక్స్ట్ మగ్దాలా ఖజానా. 1868 లో బ్రిటిష్ ఆర్మీ ఇథియోపియాలో ఉన్న మగ్దాలా సిటీకి వెళ్లి అక్కడ ఉన్న రాజుల కిరీటాలు, బంగారం ఇంకా చాలా వస్తువులు తీసుకొచ్చారు. అదే దబ్బుకొని వచ్చారు. ఈ వస్తువులు ఇథియోపియా ప్రజలకి కేవలం ట్రెజర్ మాత్రమే కాదు, ఇవి వాళ్ళ గుర్తింపులో భాగంగా భావిస్తారు. అందుకే ఇథియోపియా ప్రజలు ఇప్పటికీ వీటిని తిరిగి ఇవ్వమని అడుగుతున్నారు. నెక్స్ట్ ఈస్టర్ ఐలాండ్ స్టాచ్యూ. పసిఫిక్ ఓషియన్ లో చిన్న ఐలాండ్ లో ఉన్న ఈ మోయా స్టాచ్యూ ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన వాటిలో ఒకటి. 1868 లో వీటిలో ఒక స్టాచ్యూ, దీని పేరు హోవా హకా ననాయ్. దీన్ని బ్రిటిష్ నేవీ షిప్ లో పెట్టుకొని ఇంగ్లాండ్ కి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇది అక్కడే ఉంది. నెక్స్ట్ మన ఇండియన్ కోహినూర్ డైమండ్. 1849 లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా ఈ డైమండ్ ని బ్రిటన్ కి పంపించారు. అది ఇప్పుడు బ్రిటన్ క్వీన్ కిరీటం మీద ఉంది. నెక్స్ట్ సుల్తాన్ గంజ్ బుద్ధా స్టాచ్యూ. బీహార్ లో సుల్తాన్ గంజ్ లో 1861 లో ఒక పెద్ద ప్యూర్ కాపర్ బుద్ధా స్టాచ్యూ వీళ్ళకి దొరికింది. ఇది ఎంత పెద్దదంటే దీన్ని మెల్ట్ చేసి వేరే వస్తువుల్ని తయారు చేయడం కూడా చాలా కష్టం. అందుకే దీన్ని కూడా ఇంగ్లాండ్ కి పంపించారు. అండ్ అది ఇప్పుడు బర్మింగహామ్ మ్యూజియం లో ఉంది. ఇవన్నీ కేవలం వస్తువులు మాత్రమే కాదు, ఒక దేశ గుర్తింపు అండ్ ఒక కల్చర్ కి నిదర్శనం లాంటివి. ఇవన్నీ ఇంత గొప్పవైనప్పటికీ బ్రిటిష్ వాళ్ళు చాలా ఈజీగా తీసుకుపోయారు. అదే దొబ్బుకొని వెళ్ళిపోయారు. అండ్ ఫైనల్లీ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ మాత్రం ముఖ్యం బిగులో, సబ్స్క్రైబ్ మాత్రం ముఖ్యం.